కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ మల్లిరాయ్ గారి అబ్బాయిని నాన్నగారు రాలేకపోయారు, కావున నన్ను పంపించారు. ఇక్కడ అన్నన్న గారి ఆధ్వర్యంలో ఆయన మన ఊరికి తీసుకొచ్చారు. మన ఊరు పెద్దలందరూ ఉన్నారు ఇక్కడ. అయితే మీరు అందరూ పనికెళ్ళి వస్తూ ఉంటారు, మీతో కలిసి ఒకసారి మాట్లాడితే బాగుంటుందని చెప్పడం వల్ల మేము పరిగెత్తుకుంటా మేము వచ్చాము. మీరు పని నుంచి వచ్చారు, మేము మీ పని మీద వచ్చాము. అయితే ఇప్పుడు వచ్చే సోమవారం అమ్మ పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి మనకి. సోమవారం రోజు అందరూ మీ కుటుంబ సభ్యులతో మాట్లాడి, మీ ఇంటి పక్కన వాళ్ళందరితో మాట్లాడి 4-5 నెలల క్రితం ఈ ఊర్లో 720 ఓట్లు మెజారిటీ వచ్చింది. చాలా సంతోషం, చాలా సంతోషం. అదే అభిమానం, ఏ అభిమానం అయితే మంత్రి గారు జూపల్లి కృష్ణారావు గారి మీద చూపించారో అదే అభిమానం డాక్టర్ మల్లిరావు గారికి కూడా చూపిస్తే మీకు ఇక్కడ మంత్రి గారు ఉన్నారు, అక్కడ హైదరాబాద్ లో ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారు ఉన్నారు, మన ఉమ్మడి పాలమూరు జిల్లా. మరి ఎంపీకి కూడా ఓటేస్తే మల్లిరావు గారు ఉంటారు. ఢిల్లీ నుంచి నిధులు ఏమన్నా తేవాలన్నా కానీ మరి మీలాగా దేశమంతటా కూడా కాంగ్రెస్ పక్కకి ముగ్గు చూపుతుంది. కాబట్టి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు. సో మీకు ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు, 4 నాయకులు మీకు చేయడానికి అవకాశం ఉంటుంది. మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, ఎంపీ గారు, ప్రధానమంత్రి గారు అందరూ మీకు అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఉపాధి పని మీద వస్తున్నారు. అది ఇప్పుడు దాకా మీకున్నది ఒక రేట్ అయితే ఇప్పటి నుంచి మీకు వచ్చేది 400 రూపాయలు. అది బాగా గుర్తుపెట్టుకోండి. సో రాష్ట్రంలోనే ఈ ఊరు నుంచి ఎక్కువ మంది ఉపాధి పథకాన్ని వాడుకొని దాన్ని వాడుకుంటున్నారు. కాబట్టి మీ అందరికీ ఇంకా బాగా ఉపయోగం ఉంటుందని నేను అనుకుంటున్నాను. అయితే ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మొన్న ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారు చెప్పారు, వచ్చే 15 ఆగస్టు లోపు ప్రతి రైతుకి 2 లక్షల రుణమాఫీ జరుగుద్ది. అది అందరూ మీ రైతులందరికీ చెప్పాలి. మహిళలకి రైతు బంధు నిన్న పడ్డది, ఈ రోజు పడుతుంది, రేపు పడుతుంది. మీ అందరికీ చెప్తున్నా, మహిళలకి 4,000 అమ్మా, 4,000 వస్తుంది కాంగ్రెస్ పార్టీ రావాలి. కానీ అదే పేద మహిళలకి అయితే 1,00,000 రూపాయలు పడుతుంది. 1,00,000 రూపాయలు. సోమవారం రోజు పోలింగ్ బూత్కి వెళ్ళి అక్కడ ఉన్న ఈవీఎం డబ్బాలు 4వ నెంబర్ సీరియల్ నెంబర్ అమ్మా, మల్లిరావు గారిది 4వ నెంబరు, దాని పక్కన ఉన్న హస్తం గుర్తుపై ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని మనవి చేసుకొని ఇంకోటి బ్యాంక్ ఏదో కావాలని అడిగారంట. మరి బ్యాంకు కావాలంటే రాష్ట్ర ప్రభుత్వమే కాదు, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాలి. మరి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాలంటే ఎంపీ గారిని మీరు గెలిపించుకుంటే ఆయన అక్కడ ఢిల్లీలో మాట్లాడి ఇక్కడ మంత్రి గారి ఆధ్వర్యంలో మీకు బ్యాంకు తేటానికి అవకాశం ఉంది.